ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో లోకేష్ ఒకడే పప్పు అనుకున్నాను. ఈరోజు లేడీ పప్పుగా నువ్వు కూడా తయారయ్యావు. ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఇన్ని రోజులు ఈ నంద్యాలకు ఏం చేశారో చెప్పడానికి మీకు ధైర్యం లేదు. నువ్వు ఒక్కడవే అనుకుంటే ఈరోజు మీసాలు మెలేసి ఆదినారాయణ గారు కానీ, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు, అప్పట్లో అందరూ అనేవాళ్ళు పరమానంద శిష్యులు అనేసి, ఇప్పుడు పప్పు గారి శిష్యులు అన్నట్టు ముద్దపప్పు, టమాటా పప్పు, దోసకాయ పప్పు అని మొత్తం పప్పు బ్యాచ్ చేరిపోయి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో అందరూ చూస్తున్నారు. కాబట్టి మీరు ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మీకు బుద్ధి చెప్పేది ఖాయం. కాబట్టే ఈరోజు ప్రజల్లో వెళ్లకుండా మీరు ఈ విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అఖిల ప్రియకు కానీ మంత్రులకు కానీ అందరికీ నేను చెప్తున్నాను, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగే మీ నిప్పు పప్పు అయిన చంద్రబాబు నాయుడు లోకేష్తో ఇదే నంద్యాలలో అక్కడ పప్పు గారు అమరావతిలో కూర్చొని తాలింపు వేసుకుంటూ అక్కడ 100 రోజులు నా పరిపాలన పూర్తయింది మంత్రిగా, మేము 140 సీట్లు గెలుస్తాం రాబోయే కాలంలో అంటున్నాడు. ఈరోజు 21 మంది పార్టీ మారితే ఒక్కరు చనిపోయారు కాబట్టి విధిలేని పరిస్థితిలో ఎన్నికలు పెడుతున్నారు. కానీ 20 మందితో రాజీనామా చేయలేక దొంగతనంగా మీ పార్టీలోకి తీసుకున్న వాళ్ళని పెట్టుకొని 140 సీట్లు గెలుస్తామని చెప్పడం కాదు పప్పు, అక్కడ తాలింపు పెట్టడం ఆపేసి ఇక్కడికి వచ్చి ఆ 20 మందితో కూడా చక్రపాణి రెడ్డితో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మంది సాక్షిగా రాజీనామా చేయించాడో 20 మందితో మీరు కూడా అలాగే రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తే ఎవరి పప్పులు ఉడుకుతాయో లేదో నంద్యాల ప్రజలతో పాటు ఆ 20 మంది నియోజకవర్గ ప్రజలు కూడా డిసైడ్ చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు హత్య రాజకీయాల ఫ్రాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. నిలువెత్తు సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. పత్తికొండ నారాయణ రెడ్డి గారిని పట్టపగలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు చంపేస్తూ ఉంటే ఈరోజు మీరు మమ్మల్ని ఫ్రాక్షనిస్టులు రౌడీస్టులు అంటే నంద్యాల ప్రజలు కాదు కదా, మొత్తం కర్నూలు ప్రజలే అసహించుకుంటున్నారు. కనీసం తల్లిదండ్రులు లేరు అన్న సింపతి కూడా నీకు ఉండే పరిస్థితి లేకుండా నువ్వు చేసుకుంటున్నావు. ఈరోజు నీ కట్టు బొట్టు కానీ నీ యొక్క బిహేవియర్ కానీ ఈరోజు నీ తండ్రికి ముఖ్య అనుచరుడైన ఏవి సుబ్బారెడ్డి గారు కూడా నీ మీద చంద్రబాబు నాయుడుకి కంప్లైంట్ చేస్తున్నాడు. నీ సొంత మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా నీ ఇంటికి వచ్చే పరిస్థితిలో ఈరోజు లేకుండా ఉన్నాడు. ఈరోజు సీనియర్ నాయకుడైన కె కృష్ణమూర్తిని నువ్వు అవమానించిన విధానం ఈ కర్నూలు జిల్లా వాసులందరూ చూసుకున్నారు. ఒక్కసారి అద్దంలో నీ మొహం నువ్వు చూసుకొని నువ్వు చేస్తున్నది కరెక్టా అనుకుంటే నీ నీడ కూడా నీ ప్రతిబింబం కూడా నిన్ను చీకొట్టే పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మంత్రి పదవి చూసుకొని జగనన్నని మాట్లాడుతున్న ప్రతి మాటకి నువ్వు పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మిన ఎవరూ బాగుపడలేదు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చిన సంగతి గుర్తు చేసుకో. అది పిల్లనిచ్చిన మామైనా నేనైనా నువ్వైనా ఎవరైనా కూడా. కాబట్టి న్యాయం వైపు ధర్మం వైపు ఉండండి. నైతిక విలువలకి కట్టుబడి రాజకీయం చేయండి. ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళండి. కానీ ఈ విధమైన బిహేవియర్తో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా నంద్యాల ప్రజలు మీ అందరికీ బుద్ధి చెబుతారని కూడా ఘంటాపథంగా చెప్తున్నాను.